హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మొట్టమొదటి సెమీఫైనల్ ఐసీసీ వరల్డ్ T20 2026లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ అట్ ఈడెన్ గార్డెన్స్. సౌత్ ఆఫ్రికాకి న్యూజిలాండ్కి ఒక మంచి నాకౌట్ హిస్టరీ ఉంది. కాకపోతే T20 విషయానికి వచ్చేసరికి లెక్కలు వేరేలాగా చెప్తూ ఉన్నాయి. లెక్కలేంటి, ఈడెన్ గార్డెన్స్లో ఉండే పిచ్ ఎలా ఉండబోతోంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, ఏంటి పరిస్థితి? లెట్స్ గెట్ స్టార్టెడ్. లెక్కల గురించి మాట్లాడుకుంటే కనుక నాకౌట్ మ్యాచెస్లో న్యూజిలాండ్ ప్రతిసారి సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించింది. కానీ ఆ ప్రతిసారి విజయం సాధించింది వాజ్ ఇన్ వన్ డే ఫార్మాట్. వన్ డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ అవ్వచ్చు, లేదంటే కనుక మనకి వరల్డ్ కప్ సెమీఫైనల్స్ అవ్వచ్చు. న్యూజిలాండ్ హ్యాడ్ ది అప్పర్ హ్యాండ్. T20 విషయానికి వచ్చేస్తే, T20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేస్తే కనుక ఒక్కసారి కూడా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా మీరు వాళ్ళ సెమీఫైనల్ హిస్టరీ తీసుకుంటే 1998లో ఒక సెమీఫైనల్ గెలిచారు వాళ్ళు, రైట్? అండ్ అలాగే మళ్ళీ 2024లోనే ఇంకొక సెమీఫైనల్ గెలిచారు వాళ్ళు. మిగతా ప్రతిసారి సెమీఫైనల్స్లో వాళ్ళు ఓడిపోతూనే వచ్చారు. సో వాళ్ళకి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. అగైన్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఈడెన్ గార్డెన్స్, ఎక్కడైతే 2023లో దే వర్ నాక్డ్ అవుట్ బై ఆస్ట్రేలియా. సో అలాంటి ప్రెషర్ సౌత్ ఆఫ్రికా మీద కూడా ఉంటుంది. బట్ న్యూజిలాండ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ గుడ్ క్రికెట్. వాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగానే కనిపిస్తూ వచ్చారు ఈ మొత్తం టోర్నమెంట్లో. సో వాళ్ళ మీద కూడా ప్రెషర్ అదే రీతిలో ఉండబోతోంది. అగైన్ శాంట్నర్ ఏం చెప్పాడంటే, హెన్రీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది ఏంటంటే వచ్చేస్తాడు వాళ్ళ రాత్రికాల, అంటే నిన్న రాత్రికల్లో వచ్చి ఉండాలి. బట్ ఎంతవరకు రికవర్ అయ్యాడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే ఏంటి పరిస్థితి అనేది బిగ్ క్వశ్చన్. సో ఒకవేళ హెన్రీ కనుక ఆడకపోతే జేకబ్ డఫీ ఆడాల్సి వస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే, ఈవెన్ ఇఫ్ హెన్రీస్ కొంతవరకు రెడీగా ఉన్నా కూడా ఈ సోదీని డ్రాప్ చేసి దే కెన్ ప్లే జేకబ్ డఫీ అనేది నా ఫీలింగ్. సోదీ దగ్గర నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ అనేది రావట్లేదు. పైగా డికాక్ లెఫ్ట్ హ్యాండరే, రికల్టన్ లెఫ్ట్ హ్యాండరే, మిల్లరు లెఫ్ట్ హ్యాండరే. దానికన్నా మీకు ఎలాగో శాంట్నర్ కూడా ఉన్నాడు. సో ఇంకొక లెగ్ స్పిన్నర్ వచ్చాడంటే కనుక లెఫ్ట్ హ్యాండర్స్కి వేయడం ఇబ్బంది అవుతుంది. సో దే కెన్ ఐదర్ గో ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్, ఐదర్ ఉంది దే కెన్ యాక్చువల్లీ గో ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్ అనేది నా ఫీలింగ్. కొంతవరకు గ్లెన్ ఫిలిప్స్ ఒకవేళ నిజంగానే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారంటే కాస్త ఆఫ్ స్పిన్ వేసి కొంచెం ప్రయోగం చేయొచ్చు కదా అని నేనైతే అనుకుంటూ ఉన్నా. దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్ ఇస్. బట్ లెట్ us see how things go. మెకాన్షీ ఆడతాడా లేదంటే జేమ్స్ నిషామ్ ఆడతాడా, దట్ ఈస్ అ కాల్ దే నీడ్ టు టేక్. పిచ్ని చూసి కాల్ చేసుకుంటారు. పిచ్ విషయానికి వచ్చేసరికి లుక్స్ లైక్ అ బెల్టర్. మొన్న వెస్టిండీస్తో ఆడిన పిచ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్న పిచ్ ఇచ్చారు. సో అగైన్ ఒక షార్ట్ బౌండరీ, లాంగ్ బౌండరీ లాంటి ఈక్వేషన్స్ ఏమి ఉండవు. ఆ బౌండరీ ఎట్లా ఉండిందో ఇది కూడా అట్లాగే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ బెటర్. కొంత కూల్ అయిన తర్వాత కొంతవరకు డ్యూ పడే అవకాశం ఉంది. సో చేసింగ్ యాక్చువల్లీ బెటర్గా కనిపిస్తుంది. బట్ న్యూజిలాండ్కి అగేన్స్ట్గా సౌత్ ఆఫ్రికా చేస్తుందా, విల్ దే బౌల్ వెల్ అండ్ రెస్ట్రిక్ట్ దెమ్, లేదంటే కనుక ఎందుకు వచ్చిన గోల సెమీఫైనల్స్ కాబట్టి బ్యాటింగ్ ఫస్ట్ చేసి రన్స్ పెడతారా అనేది ఇంట్రెస్టింగ్ ప్రపోజిషన్. ఇఫ్ ఎట్ ఆల్ మార్కరమ్ విన్స్ ద టాస్, ఐ థింక్ న్యూజిలాండ్ మైట్ ప్రిఫర్ టు చేస్. ఇక టీమ్స్ విషయానికి వచ్చేస్తే కనుక సౌత్ ఆఫ్రికా విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సిన పనేమీ లేదు. దే ఓన్లీ బి థింకింగ్ జార్జ్ లిండన్ ఎవరిని ఆడించాలా ఏంటి అనేది. కార్బిన్ బాష్ వాళ్ళకి చాలా అద్భుతంగానే సపోర్ట్ అందిస్తూ వచ్చాడు. ఇంగిడి, రబాడా అండ్ అలాగే ఇక్కడ మీకు యాన్సన్ ఉన్నారు. సో దే మైట్ నాట్ రిస్క్ అగైన్ దట్ పొజిషన్. నోకియాని ఆడించే ప్రయత్నం చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో, అన్లెస్ ఏదైనా ఇంజరీ నీగులు అట్లాంటిది ఏమైనా ఉంటే తప్ప అన్రిక్ నోకియా ఆడే సూచనలు అయితే కనిపించట్లేదు. సో మార్క్రమ్, క్వింటన్ డికాక్, రాయన్ రికల్టన్, ఇంకా తర్వాత మీకు ట్రిస్టన్ స్టబ్స్, డివాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్. అండ్ అక్కడి నుంచి మీకు ఇద్దరు ఆల్రౌండర్స్ ఆడించారు. దే కెన్ ప్లే కార్బిన్ బాష్, దే కెన్ ప్లే మార్కో యాన్సన్. ఆ తర్వాత ఇఫ్ దే వాంట్ టు ప్లే లిండే, దే కెన్ ప్లే జార్జ్ లిండే. లేదు మార్క్రమ్ చేత ఆడిద్దాం అంటే కనుక మార్క్రమ్, ఇంగిడి, రబాడా ఈ సెటప్తో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రమ్ సౌత్ ఆఫ్రికాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా, న్యూజిలాండ్లో అగైన్ సైఫర్ట్ ఆలన్, ఆ తర్వాత వాళ్ళిద్దరి మీద బాగా గట్టిగా హెవీగా రిలే అవుతూ ఉన్నారు, సైఫర్ట్ ఆలన్ మీద. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, ప్రాబబ్లీ ఐ సమ్హౌ ఫీల్ మన గుండె మిచెల్ని కాస్త ముందు పంపిస్తే బాగుంటుంది నెంబర్ 4లో ఆడించడానికి. గ్లెన్ ఫిలిప్స్ at 5. అండ్ ఆ తర్వాత మీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి at 6 and 7. చాప్మెన్ ఉన్నాడు, మెకాన్షీ ఉన్నాడు, అండ్ దెన్ యూ కెన్ ఆల్సో హ్యావ్ శాంట్నర్. సో శాంట్నర్ at 8. అండ్ ఆ తర్వాత మిగతా బౌలర్ అందరూ వచ్చేయచ్చు, ఇంకా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు వచ్చేయచ్చు, లాకీ, డఫీ అండ్ అలాగే హెన్రీ. దిస్ ఈజ్ వాట్ మై టీమ్ లుక్స్ లైక్ నన్ను అడిగితే కనుక. అండ్ కీ మ్యాచ్అప్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎస్, అక్కడ మీకు శాంట్నర్ వర్సెస్ మార్క్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్లా కనిపిస్తుంది. ఆల్దో అక్కడ మీకు క్వింటన్ డికాక్ ఉన్న ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉన్న పవర్ ప్లేలో మార్క్రమ్కి అగేన్స్ట్ కన్నా సరే శాంట్నర్ కొంచెం గ్యాంబుల్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో శాంట్నర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బౌల్ ఇన్ ది పవర్ ప్లే. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మహారాజ్ చేత కూడా చేయించే అవకాశాలు ఉంటాయి. నా ఫీలింగ్ ఏంటంటే ఇఫ్ దే డోంట్ గో విత్ మహారాజ్, ఈవెన్ జార్జ్ లిండే వచ్చినా కూడా అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు. ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు అండ్ ఆల్సో డ్యూ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ సౌత్ ఆఫ్రికా ఇస్ డిఫెండింగ్ ద టార్గెట్, వాళ్ళు ఖచ్చితంగా పవర్ ప్లేలో స్పిన్నర్ని యూస్ చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ దే ఆర్
ఒక రకంగా మనం చేసింగ్ ద టార్గెట్ పెట్టుకున్నా కూడా తొందరగా ఆలన్ కానీ సైఫర్డ్ కానీ వికెట్ పడింది అంటే మీకు ఒక మంచి ఓవర్ వచ్చేస్తుంది, ఒక వికెట్ టేకింగ్ ఓవర్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ప్రెషర్ కూడా పెట్టచ్చు. ప్రాబ్లీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే యూ కెన్ ఈవెన్ గెట్ జీపీని. సో అలాంటి అవకాశాలు న్యూజిలాండ్ దగ్గర కూడా ఉన్నాయి. టాక్టికలీ విచ్ టీమ్ హ్యాస్ బీన్ అ బెటర్ టీమ్ అనే క్వశ్చన్ అని అడిగితే ఇట్ హ్యాస్ బీన్ సౌత్ ఆఫ్రికా. రెడ్ సాయిల్ వికెట్కి ఏం చేయాలో ప్లాన్ ఉంది, బ్లాక్ సాయిల్ వికెట్కి ఏం చేయాలో ప్లాన్ ఉంది, జింబాబ్వే మీద ఎట్లా అటాక్ చేయాలో అనేది ప్లాన్ కూడా వాళ్ళకి బాగా కనిపిస్తూ వచ్చింది. దే హెవ్ డిఫీటెడ్ గుడ్ టీమ్స్. వాళ్ళు వెస్టిండీస్ని డిఫీట్ చేశారు, ఆ తర్వాత వాళ్ళు ఇండియన్ డిఫీట్ చేశారు, చాలా దారుణంగా ఇండియన్ డిఫీట్ చేశారు. దే హెవ్ డిఫీటెడ్ న్యూజిలాండ్ ఇన్ ద గ్రూప్ స్టేజ్. ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్ట్గా 2 సూపర్ ఓవర్లు ఆడొచ్చారు. సో దే ఆర్ అన్డిఫీటెడ్. ఇప్పటిదాకా ఓడిపోని జట్టు ఏదన్నా ఉంది అంటే కనుక అది సౌత్ ఆఫ్రికా మాత్రమే. స్టిల్ అన్డిఫీటెడ్. న్యూజిలాండ్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా ఉండబోతోంది. అండ్ హూ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్? సౌత్ ఆఫ్రికా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఎస్, నాకౌట్స్లో వాళ్ళకి ఇబ్బంది ఉన్నా దట్ రికార్డ్ ఆఫ్ 3-0 న్యూజిలాండ్కి అగేన్స్ట్గా ఏదైతే T20 వరల్డ్ కప్స్లో ఉందో ఆ రికార్డ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో ఎక్స్పెక్ట్ సౌత్ ఆఫ్రికా టు విన్ దిస్ మ్యాచ్. 4-0 చేస్తారని ఫైనల్స్కి వెళ్తారు అహ్మదాబాద్లో ఆడడానికి. ఫెంటాస్టిక్ టోర్నమెంట్ సో ఫార్. వాళ్ళకి మార్క్రమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. బట్ అగైన్ మార్క్రమ్ శాంటన్ ఒక మంచి బ్యాటిల్లా కనిపిస్తుంది, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మీకు మనోడు మహారాజ్, సైఫర్ట్ అండ్ ఆలన్ మధ్య మంచి బ్యాటిల్ ఉంటుంది. ఇంగిడి మిడిల్ ఓవర్స్లో స్లోవర్ బాల్స్ వేసాడంటే ఇంగిడి వర్సెస్ మిచెల్లో, ఇంగిడి వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్తో చాలా మంచి బ్యాటిల్ లాగా కనిపించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ 3-4 బ్యాటిల్స్ విల్ డిసైడ్ ది గేమ్, ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది. బట్ స్టిల్ ఒక రకంగా మనం మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఈ ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్లో. మరి మీరేమనుకుంటున్నారు? టీంలో చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి కథ? కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.